ఇంత మంచి ప్లేస్ అయితే మీరు విజిట్ చేయాలంటే వైజాగ్ లోనే హిడెన్ బీచ్ అండ్ సీతపాలెం బీచ్ కి అయితే వచ్చేయాలి. నన్ను అడిగితే ఈ హిల్ వ్యూ నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. ఎందువల్లంటే 3 వైపుల వాటర్, 1 సైడ్ ల్యాండ్ తో అయితే మనకు ఒక ఐలాండ్ లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ. హలో మామ, మ్యాటర్ లోకి వచ్చేస్తే నేనైతే ఈ రోజు సీతపాలెం బీచ్ కి అయితే వచ్చా. చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్ అయితే ఇక్కడ. లిటరల్లీ నేను ఇక్కడికి వచ్చి పీపుల్స్ కి అయితే ఒకటే చెప్తే మామ, మీరు ఇలాంటి స్టంట్స్ అయితే చేయొద్దు, అవి లైఫ్ రిస్క్ పనులు. నేను ఈ బీచ్ బ్యూటీని చూసిన ఆనందంలో నేను అలా క్యాంప్ పట్టుకుని మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయడం అయితే మొదలుపెట్టా. నేను నించున్న ప్లేస్ నుంచి ఈ లొకేషన్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. కాకపోతే ఆ రాళ్ళ మీద కొంచెం డేంజర్, చూసుకొని నడవాలి. ఈ రాళ్ళ మీద అయితే నాచు అది పేరుకొని ఉంటది. ఒకవేళ మీరు చూసుకోకుండా స్లిప్ అయినట్టయితే చాలా పెద్ద గాయాలు తేలేస్తాయి. నేను ఇక్కడ ఫినిష్ చేసుకుని కొండపైకి వెళ్ళడానికి అయితే ఒక చిన్నపాటి యుద్ధమే చేశానని చెప్పుకోవచ్చు. ఈ లొకేషన్ చూసాక అలాంటి యుద్ధాలు ఒక 10 చేసినా పర్లేదు అనిపించింది. అంత బాగుంది ఇక్కడ నుంచి అయితే లొకేషన్. పైకి వెళ్ళాక లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి అంటే మా వాళ్ళు అయితే సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు సెల్ఫీల పనిలో పైన ఉంటే నేనైతే కిందకు వచ్చి స్మెల్లగా అయితే అలా రివర్ వ్యూని అయితే ఎంజాయ్ చేయడం మొదలెట్టా. మీరు గమనించినట్టయితే ఈ కింద రివర్ వాటర్ అయితే చాలా క్లీన్ గా ఉంది. ఈ రివర్ లో ఉన్న వాటర్ అయితే క్లీన్ గా ఉండేసరికి వాటర్ లో ఉన్న చేపలు అయితే మనకు క్లారిటీ కనిపిస్తున్నాయి. సరే అప్పటికే లేట్ అయిందని చెప్పేసి మేము తెచ్చుకున్న బిర్యానీ అయితే తినేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. మీరైతే కంటెంట్ నచ్చితే నాకు లైక్ చేసి మరి ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. ఉంటా మరి మింగేస్తున్నా.